అయితే పందెమందు పోరాడు ప్రతివాడు అన్ని విషయముల యందు మితముగా ఉండును. 1 కొరింథీ 9:25. జీవితం ఒక క్రీడారంగంగా భావిస్తే ఆ రంగంలో గెలుపు ఓటములు సర్వసాధారణం. అయితే ఆటలో క్రీడా స్ఫూర్తి అత్యావశ్యకం. 1987 రిలయన్స్ వరల్డ్ కప్ లాహోర్ వేదిక వెస్టిండీస్ పాకిస్తాన్ జట్ల మధ్య మ్యాచ్. ముందుగా బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ అప్పటికే 37 పరుగులు ఇచ్చి 4 వికెట్లు పడగొట్టిన పేసర్ ఇమ్రాన్ ఖాన్ ధాటికి 216 పరుగులకే ఆల్అవుట్ అయింది. ఆ తర్వాత పాక్ బరిలోకి దిగింది. 92 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన కోలుకొని 183 పరుగులకు 5 వికెట్లతో లక్ష్యం వైపు సాగింది. ఈ దశలో పాక్ జట్టుకు మళ్ళా కుదుపు. 20 పరుగుల వ్యవధిలో 4 వికెట్లు కోల్పోయి దిక్కుతోచని స్థితిలో పడింది. ఇక మిగిలింది చివరి ఓవర్. 6 బంతుల్లో పాక్కు కావలసిన పరుగులు 14. తన పేస్తో బ్యాట్స్మెన్ వణికించే బౌలర్ వాల్ష్ ఆఖరి ఓవర్ వేసేందుకు సిద్ధమయ్యాడు. క్రీజులో ఉందేమో టైలెండర్లు అబ్దుల్ ఖాదర్, సలీం జాఫర్. ఇంకేముంది, ఆతిథ్య జట్టు ఓటమి ఖాయమే అనుకున్నారు. తొలి 2 బంతులకు సింగిల్స్ వచ్చాయి. 3వ బంతికి 2 పరుగులు తీసిన ఖాదర్ 4వ బంతిని సిక్సర్గా మలిచాడు. 5వ బంతికి 2 పరుగులు వచ్చాయి. ఆఖరి బంతికి 2 పరుగులు చేస్తే పాక్ గెలుస్తుంది. ఇక్కడే అసలు సిసలు క్రీడా స్ఫూర్తి అంటే ఏమిటో వాల్ష్ లోకానికి చాటి చెప్పాడు. చివరి బంతి వేసేందుకు సిద్ధమవుతున్న వాల్ష్ చేతుల నుంచి బంతి ఇంకా వదలక ముందే నాన్ స్ట్రైకర్ ఎండ్లో ఉన్న జాఫర్ క్రీజ్ నుంచి ముందుకు కదిలాడు. ఈ స్థితిలో వాల్ష్ అతన్ని మన్కెడింగ్ ద్వారా రన్అట్ చేయొచ్చు. సాంకేతికంగా కూడా అది కరెక్ట్ కూడా. రన్అట్ చేస్తే వెస్టిండీస్ది విజయం. కానీ వాల్ష్ మాత్రం బంతి వేయకుండా ఆగి జాఫర్ను వెనక్కి పిలిచి క్రీజ్లోకి రమ్మన్నాడు. ఆఖరి బంతికి ఖాదర్ 2 పరుగులు చేసి పాక్ను గెలిపించాడు. మ్యాచ్లో వెస్టిండీస్ ఓడిపోయింది. ఈ ఓటం వల్ల వెస్టిండీస్ సెమీస్కి చేరలేదు. మ్యాచ్లో విండీస్ ఓడిపోయిన వాల్ష్ మాత్రం ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది హృదయాలను గెలుచుకున్నాడు. ఈ పేసర్ పెద్ద మనసుకు పాకిస్తాన్లో అభిమానులు అనేక బహుమతులు కూడా పంపారు. ఆటలో క్రీడా స్ఫూర్తి ఎంత ముఖ్యమో చెప్పడానికి కోట్నీ వాల్ష్ పెద్ద ఉదాహరణ.